రాష్ట్రంలో పసుపు రైతులను సమస్యలు వెంటాడుతున్నాయి. ఒకప్పుడు పసుపు పంట వేస్తే కష్టాలు తీరినట్లేనని భావించే అన్నదాతలు ఇప్పుడు ఎందుకు పంట వేశామా అని బాధపడుతున్నారు. గిట్టుబాటు ధర కాదు, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు రైతులు. సీజన్ ప్రారంభంలోనే ధర తగ్గడంతో ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు. పసుపు పంటకు నిజామాబాద్ ఫేమస్. ఆర్మూర్, నందిపేట్, వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్పల్లి, బాల్కొండ, జాక్రాన్పల్లి మండలాల్లో పసుపు ఎక్కువగా పండిస్తారు. దాదాపు 50,000 ఎకరాల్లో పసుపు సాగు చేసేవారు. ఎకరానికి కనీసం 20 క్వింటాళ్లపైనే పండించేవారు. క్వింటాల్కు సగటున 10,000కు పైగానే ధర ఉంటుంది. 2010లో అత్యధికంగా 15,000 ధర పలికింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కనీస గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. ఏటా మద్దతు ధర తగ్గడంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం 30,000 ఎకరాలకు తగ్గింది. పసుపు రైతులంతా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పసుపు సాగు విస్తీర్ణం భారీగా తగ్గే అవకాశం ఉందంటున్నారు రైతులు. ఎన్నిసార్లు పోరాటాలు చేసినా ఫలితం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత పసుపు పార్కు ఏర్పాటు చేసినా మద్దతు ధర విషయంలో మార్పు రాలేదన్నారు. పసుపుకు కనీసం 15 నుంచి 16,000 మద్దతు ధర ప్రకటించాలా. ఆ మధ్య ఒకసారి ఏదో 10-15,000 వచ్చింది. ఆ టైంలో మాకు గిట్టుబాటు ధర వచ్చి మాకు రైతు ఆనందంగా ఉండి కొన్ని భూములు కొంచెం సాగు చేసుకొని పసుపు సాగుని కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాడు. ఈ రోజు చూసినట్టయితే 6 నుంచి 7,000 పోవడం వల్ల మరి రైతు ఏం బతాడు? మరి ప్రభుత్వం కల్పించుకొని పసుపు బోర్డు ఏర్పాటు చేసినట్టయితే మరి రైతు అంతా బతారు. లేనట్టయితే మరి పసుపు రైతులందరం కలిసి ఉద్యమాన్ని తేలేపి మేము పసుపు బోర్డు సాధించుకుంటామని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా. పసుపు రైతుల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలంటున్నారు అన్నదాతలు. పాలకులు పట్టించుకోకుంటే ఆందోళన తప్పదంటున్నారు పసుపు రైతులు. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంత కష్టపడి 9 నెలలు కష్టపడి మార్కెట్ కు తీసుకుపోయేసరికి అక్కడ 4,000-5,000 క్వింటాలకు పోతున్నది. అది రైతులకు సరైన విధంగా గిట్టుబాటు ధర కాదు. కాబట్టి పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రకటించి రైతుల్ని ఆదుకుంటే ఇంకా రైతులు సంతోషిస్తారు. ఎంతో ఉత్సాహంగా పంటలు పండించడానికి ముంగటికి వస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో పసుపుకు మంచి డిమాండ్ ఉంది. రాష్ట్రంలో ఉత్పత్తిని పెంచి ఎగుమతులపై దృష్టి పెడితే ప్రభుత్వాలకు ఆదాయంతో పాటు రైతులకు మేలు జరుగుతుందంటున్నారు. రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న పసుపు పరిశోధన కేంద్రాలను రీఓపెన్ చేసి పసుపు రైతులకు మేలు జరిగేలా చూడాలంటున్నారు రైతులు. ప్రభుత్వము పసుపు రైతులను ఆదుకోవడానికి కోసము పసుపు బోర్డులు కానీ పసుపు పార్కులు కానీ మద్దతు ధర కానీ ప్రకటించి రైతులను ఆదుకుంటైతే ఈ ఆర్మూర్ ప్రాంతం నుండి పసుపు మానేయకుండా ఉంటుంది. ముఖ్యంగా దుంప కుళ్ళు, దుంప పుచ్చు, తర్వాత మర్యాద రోగము విపరీతంగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాయి. కానీ రీసెర్చ్ మాత్రం రైతుకు కావాల్సిన స్థితిలో రైతుకు కావాల్సిన వీటిని అందించలేకపోతుంది. దాంతోనే మేము అధిక దిగుబడి సాధించలేకపోతున్నాం. మరి దీని మీద పరిశోధన చేసి ఈ తెగులను తట్టుకునే వంగడాలకి మన రీసెర్చ్ ఫామ్ నుంచి మనకు వచ్చినట్టయితే మున్ముందు పండించగలుగుతాం. లేకున్నట్టయితే పసుపు పండించే రైతులే ఉండరు కనుక ఇతర వాణిజ్య పంటలలాగే పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని కోరుతున్నారు అన్నదాతలు.